హాయ్ అండి, నమస్తే. ఎంతో టేస్టీగా ఫుల్ గ్రేవీతో ఈ గుత్తి వంకాయ కర్రీ, మసాలా కర్రీ అంటారు, గుత్తి వంకాయ కర్రీ అంటారు. నేనైతే కోసి కారం పెట్టే కర్రీ అని అంటాను. వీటిని టేస్టీగా ఫుల్ గ్రేవీతో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను కడాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగించి 1 కప్పు పల్లీలు వేసుకొని దోరగా 2 నిమిషాల పాటు మీడియం మంట మీద వేయించేసుకున్న తర్వాతకి దింపే ముందు ఇప్పుడు ఇంకో కప్పు నువ్వులు కూడా వేసేసుకొని కొద్దిగా చిటపట అనేసరికల్లా స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు, మళ్ళీ చేదు వచ్చేస్తాయి. ఇలా వేయించుకున్న తర్వాతకి వీటిని ఫస్ట్ మిక్సీలో మెత్తగా మిక్సీ చేసేసుకున్న తర్వాతకి ఇప్పుడు తగినంత సాల్టు, డ్రై కొబ్బరి పౌడర్, అలాగే ధనియాల పౌడరు, గరం మసాలా పొడి, అలాగే తగినంత కారము, కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. పసుపు, ఒక చిన్న బెల్లపుంట ఆప్షన్ మాత్రమే, నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. అలాగే పొట్టు తీయని వెల్లుల్లిపాయలు కూడా ఒక 4-5 వేసేసుకొని మెత్తగా వీటిని కూడా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు మసాలా అనేది మొత్తం రెడీ చేసేసుకున్నాక ఒక ప్లేట్లో వేసుకొని ఇప్పుడు వంకాయల్ని 4 మూలలా ఇలా కోసేసుకొని పూర్తిగా కోయకుండా ఒక అలా కాట్లు పెట్టేసుకొని వీటిని సాల్ట్ వేసిన వాటర్లో అలా కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని ఇలా పూర్తిగా మసాలా అనేది బాగా ఇలా వంకాయకి ఇలా నింపేయాలి. అప్పుడే మనకి లోపల నుంచి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. వంకాయలోకి మసాలా అనేది బాగా నింపితేనే ఫుల్ గ్రేవీ కానీ వంకాయ అనేది టేస్టీగా కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. ఓపికతోని ఇలా ఫుల్గా నింపేసేయండి. ఇప్పుడు అన్నిటినీ వంకాయలనల్లా ఇలా మొత్తాన్ని నింపేసుకున్న తర్వాతకి ఒక గిన్నెలో పెట్టుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వీటిని చేయనీక నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను, ఒక చిన్న కుక్కరు. 2 స్పూన్లంతా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి. అలాగే పోపు దినుసులు, సన్నా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం మంట మీద వేపుకున్న తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అలాగే ఒక 4-5 టమోటా పళ్ళు మెత్తగా మిక్సీ పట్టుకున్న టమోటాలని ఇందులో వేసేసి మిక్సీ పట్టుకున్నాక పూర్తి మెత్తగా ఇలా వేసుకున్న తర్వాతకి ఆయిల్ తేలేంత వరకు, టమాటోల్లో నుంచి ఆయిల్ తేలేంత వరకు వేంపేసుకోవాలి మసాలా అనేది. ఇప్పుడు మిగిలిన మసాలా కూడా ఇందులో వేసి కలిపేసుకొని నింపి పెట్టుకున్న వంకాయలు కూడా ఇందులో వేసేసుకొని మొత్తం కలిపి వీటిలో కూడా కొంచెం ఆయిల్ తేలేంత వరకు మూత మూసేసుకొని 2 నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడికించుకుందాము. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టేసుకొని వాటిని పిప్పి తీసేసి ఇలా గుజ్జు మాదిరిగా తయారు చేసుకొని ఇప్పుడు చింతపండు పులుసుని పోసిన తర్వాతకి అదే కప్పుతోని 1 కప్పు వాటర్ పోస్తున్నా నేను ఇక్కడ. వాటర్ అనేది మనకి గ్రేవీ ఎంత కావాలో అంత చూసుకొని వాటర్ పోసేసుకొని మూత మూసేసి కుక్కర్ మూత ఒకే 2 విజిల్స్ ఇచ్చేసుకున్నామంటే హై మంట మీద ఆవిరి తగ్గిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే గుమగుమలాడుతూ కోసి కారం పెట్టే కర్రీ రెడీ అండి. మీరైతే గుత్తి వంకాయ కర్రీ అంటారేమో, మేమైతే ఇక్కడ కోసి కారం పెట్టే కర్రీ అంటాము. మా ఇంట్లో మా చిట్టోడు అలాగే పిలుస్తాడు ఈ కర్రీని, కోసి కారం పెట్టే కర్రీ చేయమ్మా అని. ఇంతేనండి, టేస్టీగా రైస్కైనా, చపాతీకైనా, రోటీస్కైనా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిన ఉపయోగపడిన లైక్, షేర్, సబ్స్క్రైబ్.